సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు. 25,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే. బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విధానాలను సర్కారు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. 25,000 లోపు ఖర్చులయ్యే పనులన్నీ డైరెక్ట్గా కమిటీలే చేస్తాయి. 25,000 నుంచి 1,00,000 వరకు అయ్యే ఖర్చులను ఎంపీడీఓ, 1,00,000 దాటిన పనులను కలెక్టర్ అనుమతి తీసుకొని చేపడతాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలు పెట్టాలని, పాఠశాలలో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి జూన్ 10లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 600 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. కాగా పాఠశాలలో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లకు తాత్కాలిక మరమ్మతులు తదితర పనులను ఆదర్శ కమిటీలు చేయనున్నాయి. మహిళా సంఘాలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులను 25,000 అడ్వాన్స్గా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాలలో అభివృద్ధి పనులు చేసే బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో మహిళా సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు ఈసారి బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని యోచిస్తున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తుంది.